హరి ఓం. సరసింబాసిన వేయుకాలవలయోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారముల సంఖ్యాతంబులు ఉర్వీషులున్ సురలున్ బ్రాహ్మణ సంయమేంద్రులు మహర్షుల్ విష్ణు అంశాంశజుల్ హరి కృష్ణుండు బాలానుజన్ముడు ఎడలేదా విష్ణుడౌ నేర్పడన్ భగవంతుండగు విష్ణుడు జగములకెంవేళ రాక్షస వ్యధ కలుగుందగ అంవేళల దడయక యుగ యుగమున పుట్టి కాచు ఉజ్జల్లీలన్ అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెంవడే నీ మాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు జననములేక కర్మముల జడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిం కవులు ఉదార పదంబులు జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు వేద రహస్యములందు ఎందు చూచిన మరిలేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్ భువన శ్రేణి అమోఘలీలుడగుచుం పుట్టించు రక్షించును అంత విధింజేయు మునుగంగడందు బహుభూత వ్రాతమందు ఆత్మతంత్ర విహారస్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దౌవులంది విభంగింకొనజిక్కడింద్రియములంద్రిప్పున్ని బంధించుచున్ జగదధినాథుడైన హరి సంతతలీలలు నామరూపముల్ తగిలి మనోవచో గతుల తార్కిక చాతుర్యంత కల్గినన్ మిగిలి కుతర్కవాదితగ మెరలు చేసి ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము అజ్ఞుడెరింగి నుతింపనోపునే. హరి ఓం. మైత్రేయ ఉవాచ స ఏవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేంద్రియాః జగ్రాహ వాసో బ్రహ్మర్షేర్వృషలీవ గతిత్రపా స విదిత్వాధ భార్యాయాస్తం నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశ అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, ఎంతో ఆయన అనునయమైనటువంటి వాక్యాల్లో చేయకూడనటువంటి పని చేసేటువంటి సమయం కాదు ఇది అని చెప్పిన తరువాత ఆ మహాత్ముడైనటువంటి మంగళకరుడైనటువంటి శంభుడు లేకపోతే రుద్రుడు సాయం సమయంలో భూతగణాలతో మొత్తం విహరిస్తూ ఉంటాడు. అలా విహరించేటువంటి సమయంలో ఆయనని గౌరవించి ఆయనని పూజించి ఆయన యొక్క నుతులు చేయవాళ్ళను తప్ప పనికిరానటువంటి కార్యక్రమాలు ఏమీ చెయ్యకూడదు. తరువాత ఆయన మనవాడే కదా అనేటువంటి దృష్టితో ఆయనను తిరస్కరించకూడదు. ఆయన సాక్షాత్తు భగవంతుడైనటువంటి పరమాత్మ స్వరూపమే అని చెప్పి ఈ సాధ్వి అయినటువంటి దితికి ఈ కశ్యప బ్రహ్మ చెప్పాడయ్యా. చెప్పినా కూడా ఆవిడ ఏం చేసింది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. స ఏవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేంద్రియా జగ్రాహ వాసో బ్రహ్మర్షేర్వ్యశలీవగతత్రప. భర్త అయినటువంటి కశ్యప మహర్షి ఈ విధంగా ఆమెకు ఎంతో నచ్చజెప్పాడు. అయినా కూడా ఆమె యొక్క మనస్సు మన్మధుని చేత కల్లోలితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో ఆవిడ ఏం చేసింది అంటే ఒక వేశ్య వలె సిగ్గు విడిచి ఆ బ్రహ్మర్షి అయినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క పైనుండి ఆ వస్త్రాన్ని లాగి పారేసింది, గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకుంది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు.
స ఏవం సంవిదితే భర్త భర్త అయినటువంటి కశ్యపుడి చేత ఏవం ఈ విధంగా సంవిదితే, విదితే అంటే తెలపబడడం, సంవిదితే అంటే బాగా అర్థమయ్యేటట్టు క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పటికీ మన్మథ ఉన్మథిత ఇంద్రియా, మన్మధుడి చేత ఉన్మథిత బాగా పిచ్చిక్కించేటటువంటి విధంగా మధించబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి స ఆమె వృషలీ ఇవ ఒక వేశ్యవలే, తరువాత గతత్రపాహ సిగ్గు వదిలేసిన దాని వలె, త్రప అంటే సిగ్గు, దాన్ని గత వదిలేసినటువంటి ఒక వేశ్య వలె బ్రహ్మ ఋషే, ఆ బ్రహ్మ ఋషి అయినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క వాసా ఆ వస్త్రాన్ని జగ్రాహ గట్టిగా పట్టుకుని లాగేసిందయ్యా అన్నాడండి. కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మన్మథ ఉన్మథిత ఇంద్రియా, ఎప్పుడైతే మన్మథ భావం కోరికలు అనేటువంటివి కానీ మనసులోకి ఎంటర్ అయినట్లయితే ఆ కోరికలు చిన్న సుడిగుండంలాగా ప్రారంభించి అదే పెద్దదవుతూ అవుతూ అవుతూ అది ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితికి, ఒక తట్టుకోలేనటువంటి స్థితికి, ఒక వేగానికి, ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావానికి, ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితిలో నుంచి ఏమీ లెక్క చేయలేనటువంటి ఒక మహత్తరమైనటువంటి వేగాన్ని కలిగించేస్తూ ఉంటాయి. అందువల్ల ఇంద్రియాణి హయానాహు అంటాడండి కఠోపనిషత్తులో. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి, అవి పగ్గాలు వేసి శరీరం అనేటువంటి రథానికి కట్టి దానికి పగ్గాలతో బుద్ధి అనేటువంటి సారథి పట్టుకుని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటేనే తప్ప ఆ ఇంద్రియాల యొక్క పరుగుని, ఆ ఇంద్రియాల యొక్క వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అదే ఇప్పుడు ఆ ఇంద్రియాలనేటువంటి గుర్రాలకి ఎదురుగా విషయాలు కనిపిస్తున్నాయనుకోండి, వెంటనే ఇంకా వాటి యొక్క వేగానికి అంతు ఆపు ఉండదు. కాబట్టి మన్మథ ఈ మనస్సుని మధించినటువంటి ఉన్మథిత, మనస్సుని మధించేసి అది ఉన్మత్తంగా మార్చినటువంటి ఇంద్రియాల ప్రకోపం వల్ల వృషలీ ఇవ, ఒక వేశ్య ఏ విధంగా అయితే గతత్రప సిగ్గు లేకుండా ఏ విధంగా అయితే ఒక విటుడిని చూసి వేశ్య ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో ఆ విధంగా ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకు లాగేసిందయ్యా అనేటువంటి విషయాన్ని ఈ విధంగా పోతన గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మునుకొని లజ్జావనత వదనయై ప్రాణేశు కొంగు దరిమి దూలం బెనుగొనియ వారకామిని అంటే ఒక వేశ్యవలే ఇది నిషిద్ధ కర్మం మందు అభిముఖి అయి, ఇది చేయకూడని పని అని అనుకోకుండా అనవున బెనగొనియ దాలిమి అంటే ఓర్పు, ఇంకా ఆపుకోలేనటువంటి ఒక రకమైనటువంటి వేగం ఆవిడలో వచ్చేసి తోలం పెనుగొనియ సహనం కోల్పోయి ఇది నిషిద్ధ కర్మం అనేటువంటి సంగతి కూడా మర్చిపోయి ఆ విధంగా ఆ మహర్షిని, ఆ కశ్యప ప్రజాపతిని ఆవిడ ఆయన్ని తన వైపు లాగేసుకుంది అని చెప్పాడు. కాబట్టి మానవులు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఈ స్త్రీలకు సంబంధించిందే కాదు పురుషుడికి సంబంధించిందైనా సరే, ఇంద్రియాల యొక్క ప్రకోపం, ఇంద్రియాలు అవతల వ్యక్తులను కానీ అవతల పరిస్థితులను కానీ అవతల వస్తువులను కానీ చూస్తూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి కోరిక చేత, ఒక అణుచుకోలేనటువంటి భావాల చేత ఉన్మత్తమైపోయినటువంటి స్థితి కలుగుతూ ఉన్నప్పుడు చేయరానటువంటి పనులు చేసేటువంటి ఒకానొక నిస్సహాయమైనటువంటి పని జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే సిగ్గు లజ్జ వదిలేయడం జరుగుతుంది. అంటే మీద పడిపోతూ ఉండడం అంటే అంత ఇంకేం లేదు. సిగ్గు లజ్జ వదిలేసేటువంటి పని జరిగి దానికి ఎన్నో కారణాలు చెప్పుకుంటూ సమర్థించుకుంటూ ఉండేటువంటి మరొక తప్పును కూడా చేస్తూ ఉంటారు.
కాబట్టి ఇటువంటి పనులు చెయ్యకుండా నీ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. దానినే శమము, బాహ్యేంద్రియ నిగ్రహం, శమము అంతరింద్రియ నిగ్రహం, దమము అంటారు. ఈ రెండు కూడా సాధనలు అష్టాంగ యోగంలో సాధనలో చెప్తూ ఉంటారు. అంత సాధన చేసినటువంటి ఆవిడికే అటువంటి స్థితి వచ్చినప్పుడు సాధారణమైనటువంటి స్త్రీ పురుషులకి ఈ శమము దమము అనేటువంటిది ఉండకపోవడానికి అతి చిన్న కారణం కూడా సరిపోతుంది. ఇది అయిన తరువాత ఇట్లు చేసిన భార్య నిర్బంధమునకు తొలంగనేరక ఈశ్వరునికి నమస్కారంబునరించి ఏకాంతంబున నిజకాంత సంగమంబును చేసి విరజంబును సనాతనంబునైన బ్రహ్మగాయత్రి జపించనంత. ఆ విధంగా ఈ భార్య యొక్క నిర్బంధం వల్ల అక్కడి నుంచి తప్పించుకోలేక ఒక పక్కన దీనురాలు, ఒక పక్కన సిగ్గు వదిలేసి మరొక పక్కన వేశ్యవలే ఇంకా తట్టుకోలేనటువంటి ఆ ఉద్రేక స్థితిలో ఆయన ఈశ్వరునికి నమస్కారం వనరించి ఆ పరమాత్మకి నమస్కారం చేసి జరగవలసినటువంటి జరిగి తీరుతుంది అని ఏకాంతంబున ఒంటరిగా నిజకాంత సంగమంబున చేసిన తన భార్యతో సంగమం చేసి విరజంబున సనాతనంబునైన బ్రహ్మగాయత్రి జపించనంత. ఆ విధంగా సంగమ అనంతరం ఆయన ఏం చేశాడు అంటే వెంటనే శుచి అయి స్నానం చేసి మళ్ళీ వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసేసి ప్రాణాయామ పూర్వకంగా శాశ్వతము పరమ పవిత్రము అయినటువంటి బ్రహ్మగాయత్రి జపించనంత. బ్రహ్మగాయత్రిని ఆయన జపించాడు అన్నారు. దీనినే సంస్కృత శ్లోకంలో స విదిత్వాధ భార్యాయాస్తం నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశ. తథా తరువాత ఇలా ఆవిడ పంచిపట్టుకు లాగేసిన తరువాత సహా కశ్యపుడు భార్య యొక్క తం ఆ వికర్మణి అంటే చెయ్యకూడనటువంటి పనులను ఆయన చేయకూడనటువంటి పనులు చేసినటువంటి భార్య యొక్క ఆ వికర్మణిని నిర్బంధం పట్టుదల, విపరీతమైనటువంటి పట్టుదల, ఇక మాట వినిపించుకోవడం అంటూ ఉండదు. ఇంకా ఒక రకమైనటువంటి రెక్లెస్నెస్ వచ్చేసేసి ధడ్ అనేసి ఇక పరుగులు పెట్టేసేటువంటి ఆ మానసిక ఆ అవస్థ, ఆ పశు ప్రవృత్తిని, ఆ పట్టుదలని విదిత్వా గమనించి దిష్టాయ ఆ పరమేశ్వరుణ్ణి చూసి ఆయన నత్వా నమస్కరించి తరువాత తరువాత తయా ఆమెతో కూడి రహసి ఏకాంతంగా ఉపవివేశ ఏకాంతంగా రమించిన తర్వాత ఆయన అలా కూర్చుండిపోయాడు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే వాళ్ళ యొక్క ప్రభావం వల్ల, నిర్బంధం వల్ల, సిగ్గులేనితనం వల్ల, వాళ్ళు చేసేటువంటి దానివల్ల ఏమీ చెయ్యలేనటువంటి ఒకానొక నిర్బంధావస్థలోకి అవతల వ్యక్తి యొక్క మనసు, అవతల యొక్క శరీరం విడిపోయేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా చేసిన తరువాత ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ అథ ఉపస్పృశ్య సలిలం ప్రాణాయామ్యవాగ్యతః జాయన్ జజాప విరజం బ్రహ్మ జ్యోతిః సనాతనం. ఇందాక పోతన గారు చెప్పినట్టు విరజంబును సనాతనంబునైన బ్రహ్మగాయత్రి జపించిన తరువాత సలిలం ఉపస్పృశ్య అక్కడ ఉండేటువంటి నీటి యందు ఉపస్పృశ్య ఆయన దాన్ని స్నానం చేసి ఏం చేశాడు తర్వాత ప్రాణాయామం చేసి వాక్యతః చాలా మౌనం పాటిస్తున్నవాడై విరజం వికారాలు లేనటువంటి జ్యోతి జ్ఞానరూపమైనటువంటిది, తర్వాత జ్యోతి సనాతనం అంటే నిత్యమైనటువంటిది అయినటువంటి బ్రహ్మ పరమాత్మను ధ్యానం చేస్తూ జపము చేసి ఆయన ఆ విధంగా జపం చేశాడయ్యా విదురా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినట్టు
అక్కడ గంగానదీ తీరంలో పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పేటువంటి ఈ విషయంలో శుకుడికి అర్థమయ్యేటటువంటి పరీక్షితుడికి అర్థమయ్యేటటువంటి విధంగా ఇంద్రియాల యొక్క విషయాసక్తి, ఇంద్రియాల యొక్క ఉద్ధృతి, ఇంద్రియాలు ఏ విధంగా మహాసాధువులని పరమ పతివ్రతల్ని కూడా లొంగదీసేసుకుంటాయో దానికి ఏ విధంగా అయితే లొంగిపోతూ ఉండేటువంటి విషయం కలుగుతుందో అనేటువంటి విషయాన్ని ఆయన విశదీకరించి చెప్పినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ కథను మన ఆధారం చేసుకుని మన ఇంద్రియ ప్రవృత్తులను దమించడం, శమింపజేయడం చేస్తూ ఉండాలి. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలంటే మనలో ఉండేటువంటి కోరికలు, పనికిరానటువంటి సంభాషణలు కావాలని కోరుకోవడం, అదేవిధంగా దాన్ని ఒక అలవాటు కింద మార్చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ కోరిక యొక్క బలం పెరిగిపోతూ ఉంటుంది. ఇలాగ పెరిగిపోతూ ఉండేటప్పుడు అప్పుడు ఏ విధమైనటువంటి కంట్రోలు లేక ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం, ఒక రకమైనటువంటి తిరుగుబోతుతనం లాంటిది ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి ప్రతి మానవుడు కూడా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ విధంగా జరిగిపోయిన తరువాత ఈ సాధకుడు కానీ, ఈ భక్తుడు కానీ ఏం చెయ్యాలి అంటే అప్పుడు చేసే ముందు ఆయన ఏం చేశాడంటే ఇదంతా కూడా ఈశ్వరుడు యొక్క కృప, ఈశ్వరుడి యొక్క సంకల్పం ప్రకారం జరుగుతోందేమో అని ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. నత్వా దిష్టాయ అంటే పరమాత్మ, ఆయనకి ఈయన నమస్కారం చేసి ఆ తరువాత శుచి, శుభ్రత, తర్వాత శాస్త్రం చెప్పినటువంటి ప్రాయశ్చిత్త కర్మ ఆయన చేసుకున్నాడు. అప్పుడు ఏం చేసింది, అప్పుడు ఈవిడేం చేసింది అంటే ఆ కోరిక ఉద్ధృత అంతా తగ్గిపోయిన తరువాత ఏం చేసింది అనేటువంటి విషయాన్ని చూస్తూ ఆవిడకి ఏదైనా సిగ్గొచ్చిందా, ఆవిడ ఏదైనా మనసులో బాధపడిందా, ఆవిడికి కలిగినటువంటి మానసిక అవస్థ, ఆవిడ ఏ విధంగా రియాక్ట్ అయింది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమన్నా దితిస్తు వ్రీడితాతేన కర్మ అవధ్యేన భారత ఉపసంగమ్య విప్రర్షిమదో ముఖ్యభ్యభాషత. ఓ భరతవంశీయుడైనటువంటి ఓ విదురా, దితి అప్పుడు ఆ చేసినటువంటి కర్మ యొక్క దోషం చేత సిగ్గుపడిపోయి చాలా సిగ్గుపడింది. పడి ఆ మహర్షి వద్దకు వచ్చి ఏం చేస్తుందంటే తల దించుకుని ఆవిడ ఈ విధంగా ఆయనతో మాట్లాడడం ప్రారంభించింది. ఆవిడకి కారణం ఏమిటి, అంత భయంకరమైనటువంటి ఉద్ధృతమైనటువంటి కోరిక కారణం ఏమిటి అంటే తనకు పిల్లలు లేరు, మిగతా వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆ కోరికని అలాగే డెవలప్ చేసుకుంటూ ఉండేటప్పటికి ఒకానొక పరిస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కోరిక విపరీతమైనటువంటి రేంజ్లో ఆ మనసుని పూర్తిగా లొంగదీసేసుకుంది. ఎప్పుడైతే ఒక తప్పు జరిగిందో, ఎప్పుడైతే ఒక చేయరాని పని జరిగిందో అప్పుడు సాధారణంగా ఏమిటి జరుగుతుంది అంటే ఆ తప్పు చేసినటువంటి మనుషుడు దానిని సమర్థించుకోకుండా జరిగినటువంటి దాన్ని చూసి సిగ్గుపడడం అనేటువంటిది కనీసం చేయాలి. ఆ సిగ్గు లజ్జ వదిలేసి ఆ చేసిన పన్నే పదే పదే చేస్తూ అది చాలా గొప్పదనుకుని, అది సేవ అనుకుని, అదేదో గురు పూజ అనుకుని, అదేదో సంప్రదాయం అనుకునేటువంటి పనులు ఇంకా చేస్తున్నారు అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. దితిస్తు వ్రీడితాతేన కర్మ అవధ్యేన భారత. ఓ భారత, దితిహీతు దితి అయితే తేన ఆ కర్మ చేత, కర్మ అవధ్యేన కర్మ దోషము అవధ్యేన అంటే ఆ చెయ్యకూడనటువంటి పని చెయ్యడం వల్ల వచ్చినటువంటి దోషం చేత వ్రీడిత అంటే సిగ్గుపడింది. వ్రీడ అంటే సిగ్గుపడి ఏం చేసిందంటే విప్రర్షిం ఆ బ్రాహ్మణంలో ఉత్తమమైనటువంటి ఋషిత్వం కలిగినటువంటి ఆ కశ్యప మహర్షిని ఉపసంగమ్య సమీపించి
ఈ లోపల ఆయన ఏం చేశాడు? ఈ పని చేసేసిన తరువాత చాలా ఆయన భగవంతుడిని ధ్యానించి బ్రహ్మగాయత్రి మంత్రాన్ని ఉపాసించి జపం చేస్తూ ఉండిపోయాడు. ఈ లోపల ఆవిడ మళ్ళీ వెనక్కి ఉపసంగమ్య మళ్ళీ సమీపించి అధోముఖి తల కిందకి దించేసుకుని అభ్యభాషత ఆయనతో ఇలా అంది. దీన్నే పోతన గారు ద్వితీయును నిషిద్ధ కర్మస్థితికై మదిలోన సిగ్గు చిట్టాడగా, ఈ నిషిద్ధమైనటువంటి కర్మ తను చేసి కశ్యప మహర్షి చేత కూడా చేయించింది అంటే ఇద్దరి పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి కనీసం ఒకళ్ళు దూరంగా ఉంటే, నిషిద్ధ కర్మలకి దూరంగా ఉన్నట్టయితే కనీసం ఒకళ్ళకైనా ఒక రకమైనటువంటి సంతృప్తి ఉంటుంది. కానీ చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మామూలుగా ఈ గురువు ఆశ్రమాల్లోనూ పవిత్రమైనటువంటి స్థలాల్లోనూ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు వెళ్ళి ఆ గురువుగారితో ఏవో పనికిరాని మాటలు మాట్లాడాలి అనేటువంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు, వీళ్ళు మాట్లాడేస్తున్నారు, మేము మాట్లాడటం లేదు, గురువుగారి దగ్గరికి వెళ్ళటం లేదు, మేము గురువుగారిని సంతృప్తి పరచడం లేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంపిటీషన్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ, ఆ గురువుగారు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళని సంతృప్తి పరచడం కోసం అని చెప్పి వాళ్ళు కూడా రకరకాలైనటువంటి కబుర్లు చెప్పుకుంటూ ఏ విధమైనటువంటి ఉన్నత స్థితి, మనసుని ఉన్నత స్థితికి తీసుకెళ్ళలేనటువంటి కబుర్లు చెప్పేసేసి ఆ వాతావరణాన్ని కలుషితం చేసేస్తూ ఉంటారు. కాబట్టి కనీసం అయ్యో ఇది చెయ్యకూడదు, ఈ పని ఈ విధంగా ఉండకూడదు, ఇక్కడ చెయ్యవలసినది ఇది మాత్రమే అనేటువంటి స్పృహ లేనటువంటి స్థితిని ఆవిడ ఆడ కల్పించింది. వీళ్ళు ఏం సామాన్య మానవులు ఏం చేస్తుంటే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈవిడ అలా చేయలేదు. ఎందుకంటే ఈవిడ జ్ఞానం, దక్ష ప్రజాపతి కూతురు, తర్వాత కశ్యప ప్రజాపతి భార్య, సర్వము తెలిసినటువంటిది, దైవాంశ సంభూతురాలు. అప్పుడు ఆవిడ చేసినటువంటి పనికి సిగ్గుపడి వ్రీడిత తేన కర్మ అవధ్యేన, ఆ చేసినటువంటి నిషిద్ధ కర్మకు సిగ్గుపడి వ్రీడిత సిగ్గు చేత ఉపసంగమ్య భర్త దగ్గరికి వచ్చి ఆవిడ ఈ విధంగా పలకరించిందయ్యా అన్నాడు. దీనినే ద్వితీయును నిషిద్ధ కర్మస్థితికై మదిలోన సిగ్గు చిట్టాడగా, ఆ మనసులో సిగ్గంతా కూడా సిగ్గుతో చాలా ఇదైపోయి ఆనతవదన అంటే తల కిందకి దించుకుని అగుచు ఆ పశుపతి వలన భయంబు కలిగి పరమ ప్రీతిన్, ఆ పశుపతి అయినటువంటి ఆ శంకరుడు సంధ్యాకాలంలో తిరుగుతూ ఉంటే ఆయన ఏదైనా చేస్తాడేమో అనేటువంటి భయంతో ఆవిడ ఆ బ్రహ్మర్షి అయినటువంటి ఆ కశ్యప మహర్షితో ఈ విధంగా అండం ప్రారంభించిందయ్యా అని చెప్పాడు. ఇంత దితిరువాచ, అప్పుడు ఆమె ఏమంది అంటే, మామే గర్భమిమం బ్రహ్మన్ భూతానాం వృషభోవధీతు రుద్ర పతిర్హి భూతానాం యస్యాకరవమం హంసం. ఆ దితి ఈ విధంగా అందిట, ఓ మహర్షి, ప్రమదగణాధిపతి, భూతములు పాలించేటువంటి ఆ రుద్రుడున్నాడే, ఆయన నా గర్భాన్ని సంహరించకుండా చూడుగాక, నేను ఆయన విషయంలో అపరాధం చేశాను అని ఆవిడ కలగబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ని ఆవిడ ఊహించగలిగింది. ఎందుకంటే ఆవిడ కూడా మహాత్మురాలు కాబట్టి ఆవిడ ఊహించగలిగింది. అక్కడ సాక్షాత్తు తన మరుదైనటువంటి శివుడు, సర్వభూత సముడైనటువంటి వాడు చూస్తూ ఉండగా ఆ అగ్నిహోత్రశాలలో సిగ్గు లేకుండా పతిని పురుకొల్పి ఉన్మదితమైనటువంటి మన్మథ బాధ చేత చేసినటువంటి ఈ నిషిద్ధ కర్మకు సిగ్గుపడి, కానీ కోరిక మాత్రం ఇంకా బలవత్తరంగా ఉంది. అది గమనించాలి. ఏమిటా కోరిక అంటే సంతానం కావాలి. డెఫినెట్గా సంతానం కలుగుతుంది అని ఆవిడకి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకం వమ్ము కాకుండా
ఈ నిషిద్ధ కర్మ చెయ్యడం వల్ల కలిగేటువంటి దుష్ఫలితం ఏమిటి అంటే గర్భం పోవచ్చేమో, శివుడి కోపం వస్తే గర్భసంహారం చేసేస్తాడేమో అని చెప్పి ఈ తన సర్వశక్తి సమన్వితుడైనటువంటి తన భర్త అయినటువంటి కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి, ప్రమదగణాధిపతి అయినటువంటి వాడు ఆ రుద్రుడు నా గర్భాన్ని సంహరించుకుండుగాక, నేను ఆయన విషయంలో చాలా తప్పు చేశాను అని చెప్పి భర్త ముందు ఆవిడ ఒప్పుకుంది. మామే గర్భమిమం బ్రహ్మన్ మే నా గర్భాన్ని ఈ గర్భాన్ని బ్రహ్మన్, ఓ బ్రహ్మ ఋషి మాం వృషభో అవధీతు అంటే సంహరించుకుండుగాక, ఈ గర్భాన్ని ఆయన ఏమీ చేయకుండుగాక. ఎవరు? వృషభ వాహనుడైనటువంటి ఆ రుద్రుడు నా గర్భాన్ని ఏమీ చేయకుండా ఉండుగాడ. అంహసం దోషమును అకరవం నేను చేశాను అని చెప్పి భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ఆవిడ వేడుకుంది. రేపటి కార్యక్రమంలో ఇంకేం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.